అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. యోహాను సువార్త 19:26. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగింపబడుతున్నటువంటి సందర్భంలో 3వ మాటగా పలికినటువంటి మాట ఇది. ఈ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లిదండ్రుల పట్ల బాధ్యత మనకి గుర్తు చేస్తూ ఉంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా వారి యందు విధేయత కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నీ తల్లిదండ్రులని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావా? వారి పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నావా? ఈ వారి యందు విధేయత లేకుండా జీవిస్తూ ఉన్నావా? అయితే నీతోనే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు గనక ఇక నుంచైనా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి నిర్లక్ష్యపరచకుండా వారి యందు విధేయత కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తల్లిదండ్రుల పట్ల బాధ్యతను మీరు మాకు గుర్తు చేసినందుకు, వారి పట్ల నిర్లక్ష్యం వహించకుండా వారి యందు విధేయత కలిగి ఉండాలని చెప్పి మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. ఎవరైతే అలాగ నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారో, బాధ్యత లేకుండా జీవిస్తూ ఉన్నారో, ఇక నుంచైనా తల్లిదండ్రుల పట్ల బాధ్యత, విధేయత, నమ్మకత్వం కలిగి వారి యందు భయభక్తులు కలిగి జీవించటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది నా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తుండగా మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాయటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని, అటు స్థితి నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.